జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదాయ ఎత్తిపోతల పథకం, రైతు సమస్యలపై కడియం చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు. కడియం శ్రీహరి నియోజకవర్గంలో అబద్దాలు ప్రచారం చేస్తానని ఆరోపించారు. తాను చేసిన అభివృద్ధి పనులు, కడియం చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. స్టేషన్ గన్పూర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని రాజయ్య సవాల్ చేశారు. కడియం శ్రీహరి సొల్లు పురాణం చదువుతూ ఉన్నాడు, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు వయసు మీద పడ్డది, ఏం మాట్లాడతాడో కూడా తెలియట్లేదు. బాధకాల లెక్క చిన్నపిల్లలు చిలిపి చేష్టలు, కారుకూతల లెక్క కనబడుతూ ఉన్నది. కాళేశ్వరం వనప్రధాయిని, కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇది ప్రపంచంలోనే అద్భుతం. సుప్రీంకోర్టు సైతం గొప్పగా చెప్పడం జరిగింది. అన్ని అనుమతులు ఉన్నాయి అని చెప్పేసి మేడిగడ్డ కూలేశ్వరం అంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరము కూలేశ్వరంగా దాన్ని చూపించి కేసీఆర్ గారికి ఉన్న పేరును రాకుండా చేయలేదు, తుడిపేయాలనే ఆలోచనతో, దుర్బుద్ధితో మాత్రమే రేవంత్ రెడ్డి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దానికి ఇవాళ ఎన్డీఎస్ఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ. వాళ్ళ దాగుడు మూట